రిమిక్స్ కింగ్ ఛానల్. మీ నోరు శుభ్రంగా లేకపోతే మీరు దంతక్షయాన్ని, క్యావిటీస్, ఇతర సంబంధిత సమస్యలను ఆహ్వానిస్తున్నట్టే. అవును, నోరు శుభ్రంగా లేకపోతే గుండె జబ్బులు, చిత్త వైకల్యం, శ్వాస సంబంధ సమస్యలు వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ రోజువారీ టూత్పేస్ట్ బాగా సహాయపడకపోవచ్చు. కానీ పాచిని పోగొట్టడానికి, ఇతర పద్ధతులలో పళ్ళను శుభ్రంగా చేసుకోవడానికి చాలా మందికి సమయం ఉండదు. పళ్ళ శుభ్రతను పెంపొందించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? మీ రోజువారీ పళ్ళను శుభ్రం చేసుకునే పద్ధతి కంటే మీకు మెరుగైన ఒక తేలికైన నివారణ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, కొన్ని చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా. మొదటగా ఈ పదార్థాలన్నింటినీ తీసుకొని బాగా కలపాలి. వీటన్నింటినీ కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు టూత్పేస్ట్ లాగా పళ్ళను శుభ్రపరచుకోవడానికి వాడుకోవడం ఒక పద్ధతి. కొబ్బరి నూనెతో 15 నిమిషాలు పుక్కిలించడం మరో పద్ధతి. టూత్పేస్ట్కు బదులు కొబ్బరి నూనె మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి ప్రమాదకర బ్యాక్టీరియాని చంపి టాక్సిన్లను బయటికి నెడుతుంది. పళ్ళను శుభ్రపరిచే అనేక వస్తువుల కంటే కొబ్బరి నూనె దంతక్షయాన్ని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొబ్బరి నూనె ప్లేగును తగ్గిస్తుందని అధ్యయనాలు వాదిస్తున్నాయి. 20 నుంచి 25 రోజుల పాటు చిగుళ్ళ మీద కొబ్బరి నూనెతో మర్దన చేయండి. తేడాని మీరే గమనిస్తారు. మర్దనాకి 9 నుంచి 10 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఇవి వాడితే టూత్పేస్ట్ వాడనవసరం లేదు. ఎందుకంటే రోజువారీ టూత్పేస్ట్లో ట్రిక్లోజన్ అనే యాంటీ బ్యాక్టీరియా ఏజెంట్ ఉంటుంది. ఈ రసాయనం బ్యాక్టీరియా బలాన్ని పెంచి మీ శరీరంలో ఎండోక్రిన్కి అవరోధాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా టూత్పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్కి చాలా చెడ్డ పేరుంది. కాబట్టి మీ పళ్ళను అందంగా, ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే ఈ పద్ధతులను తప్పకుండా పాటించండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.